అందరి నాశనం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మనం ఈ వీడియోలో టీటీటీ తలవర్ తంబి తలమయిల్ తమిళ్ టు తెలుగు డబ్డ్ మూవీ రివ్యూని కూడా తెలుసుకుందాం. అయితే ఇది ఒక తమిళ్ సినిమా ఫ్రెండ్స్. అయితే లాస్ట్ టైము మనకి సంక్రాంతికి రిలీజ్ అయ్యిందనమాట. ఈ మూవీ తమిళ్లో మాత్రమే రిలీజ్ అయింది, ఎందుకంటే జననాయకుడు సినిమా రిలీజ్ అవ్వలేదు కదా. అందువల్ల ఈ సినిమా అయితే కనుక రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది ఫ్రెండ్స్. చాలా బాగా ఆడింది అనమాట. పెద్ద సినిమాలతో పోల్చుకుంటే కూడా చాలా బాగా ఆడింది, బాగా కలెక్ట్ చేసింది అనమాట. అక్కడైతే కనుక చాలా బాగా హిట్ అయిందనమాట. ఇప్పుడు ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా అయితే అవైలబుల్గా తెచ్చారు. అయితే ఈ మూవీ ఎలాగుందంటే కనుక పర్లేదు, బాగుంది ఫ్రెండ్స్, ఒకసారి చూడవచ్చు. అయితే ఈ మూవీ స్టోరీ ఏంటంటే కనుక హీరో అయితే కనుక ఎలక్షన్స్లో పోటీ చేస్తాడనమాట. అయితే ఒక పెళ్లి జరుగుతుంది, పక్కనే ఒక చావు జరుగుతుంది అనమాట. ఈ రెండింటి మధ్య సిచ్యువేషనల్ కామెడీ ఏం జరిగింది, అసలు కథ, అంతకీ ఎలక్షన్లో హీరో గెలిచాడా లేదా, చివరికి ఏం జరుగుతుంది అనేది పూర్తి కథాంశం అనమాట. అయితే ఈ స్టోరీ అయితే కనుక బాగుంది. ఇంకా దానికి తగ్గట్టుగానే సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది సినిమా అంతా కూడా. కాకపోతే చాలా స్లోగా, చాలా కొంచెం ల్యాగ్గా అనిపిస్తాయి అనమాట కొన్ని సీన్స్. కానీ కొన్ని చోట్ల అయితే కనుక కామెడీ బాగా వర్కౌట్ అయింది. డెఫినెట్లీ ప్యాసబుల్గా ఉంటుంది, ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. అయితే కొన్ని సీన్లు అయితే కనుక మరీ ల్యాగ్ అయినట్టు అనిపించినాయి. అది మినహాయిస్తే కనుక ఒకసారి ఖచ్చితంగా ప్రయత్నించవచ్చు. అయితే ముఖ్యంగా జీవా అయితే కనుక చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకా మిగిలిన అందరూ యాక్టర్ కూడా చాలా బాగా చేశారు. ముఖ్యంగా కామెడీ టైమింగ్ అయితే కనుక చాలా బాగుందనమాట. ఇంకా మిగిలినంతా కూడా ఏదో మలయాళం సినిమాలాగా స్లోగా వెళ్ళింది, అది ఒకటి తప్ప మిగతాదంతా పర్వాలేదు. ఓవరాల్గా అయితే కనుక యావరేజ్గా ఉన్నా కానీ ఫ్యామిలీ మూవీ అనమాట. ఇది సంక్రాంతి టైంలో వచ్చింది కాబట్టి ఈ మూవీకి బాగా ప్లస్ అయింది. సో మనకైతే కనుక ఒక యావరేజ్ వాచ్గా పర్లేదు, వన్ టైం వాచ్ కింద ఉంటుంది. డెఫినెట్లీ చూడాలనుకున్న వాళ్ళు నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. చూడాలనుకున్న వాళ్ళు చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా మూవీ సమాచార్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.